మంత్రేషు కర్మాణి కవయౌ యావస్య పశ్యం స్థాని త్రేతాయం బహుదా సంతతాని తాన్యాచరత నియతం సత్యకామ ఏషవః పంథాః స్వకృతస్య లోకే. మొదటి ఖండమున తెలియదగిన బ్రహ్మము ఉపదేశింపబడినది. బ్రహ్మము అనగా సృష్టికర్త అయినటువంటి పరమాత్మకే బ్రహ్మము అని పేరు. ఎందుకంటే ఆయనకు అనంతమైనటువంటి పేర్లు. బ్రహ్మము అంటే అన్నిటికంటే గొప్పది అని పేరు. కాబట్టి ఆ బ్రహ్మము గూర్చి గత అధ్యాయములో ఉపదేశింపబడినది. ద్వితీయ ఖండం, ఇప్పుడు రెండవ ద్వితీయ ఖండం. సృష్టింపబడిన విశ్వమును గూర్చియు సామాన్యముగా చెప్పబడినది. ఆ తెలియదగిన బ్రహ్మము నెరుగుటకు పరాపర విద్యలు సాధనములుగా వర్ణింపబడినవి. ఇప్పుడు ఈ రెండవ ఖండమున అపరా విద్యగా వర్ణించబడిన ఋగ్వేదాది శాస్త్రములందు కర్తవ్య కర్మలుగా నిర్దేశింపబడిన అగ్నిహోత్రాదులను, అంటే కర్తవ్య కర్మలు అంటే మనము చేయవలసినటువంటి పనులు ఏవి, మనము ఎలా జీవించాలి, ఏ కర్మలు, కర్మ అనగా పని, కర్మ అంటే ఏదో పాపపు పనులు అనే కాదు. కర్మ అంటే పని, అది మంచి కర్మ చెడ్డ కర్మ, ఇది తెలుసుకోవడానికే ఈ యొక్క వేదాలు, వాటి నుండి వచ్చినటువంటి ఉపనిషత్తులలో మనకు అర్థము తెలుస్తాయి. వాటిలో చెప్పబడినటువంటి అగ్నిహోత్రాదులను మనఃశుద్ధి కొరకు, మనస్సు శుద్ధి కొరకు శాస్త్రవిధిని అనుసరించి, మనస్సు శుద్ధి కావాలంటే ముందు ఇవన్నీ చేస్తూ ఉండాలి. యజ్ఞములు, ఇటువంటి అగ్నిహోత్రాలు, వాటి మంత్రాలు, జపాలు, వాటిని తెలుసుకుంటూ ఓంకార శ్రవణము, ఈ విధంగా జపము చేసుకుంటూ మన జీవితాన్ని ఆచరించాలి అని ఈ యొక్క వేదాల్లో చెప్పబడి ఉంది. శాస్త్రవిధిని అనుసరించి అనుష్ఠేయములుగా ఆచరింపతగినవిగా చెప్పుచున్నారు. అంటే ఇవన్నీ మనం చెయ్యాలి. చేస్తూ ఉంటేనే మనస్సు కొంతకాలానికి శుద్ధి అవుతే మనం ఇంకొక మెట్టు పైకి పోతాము. చేయకుండా ఉంటే ఎన్నాళ్ళున్నా కూడా కాలుష్యమైన మనసుతో, మధ్యమాంసాలతో నాస్తికులుగా, శూద్రులుగా, చండాలులుగా బ్రతుకుతూనే ఉంటాము. మనుష్యులుగా బ్రతకలేము. కుర్వన్నే వేహ కర్మాని జిజీవిష్య శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతేదోస్తిన కర్మ లిప్యతేనరి. కర్మములను ఆచరించుచునే జీవింపవలైననున్నది వేదాదేశం. అంటే పనులు చేయుచునే ఉండాలని వేదం చెప్పింది. అవి ఏ పనులు చేయాలి అంటే వేదము తెలుసుకోవాలి, వేద జ్ఞానాన్ని, ఈశ్వరాజ్ఞ. అందువలన మనుజుడు సత్యభాషణము, బ్రహ్మచార్య అనుష్ఠానము, అగ్నిహోత్రము మున్నగు శుభకర్మములు నిత్య కర్తవ్యములుగా నెంచి చేయుచుండవలెను. అందువలన అతనికి చిత్తశుద్ధి కలుగును. క్రమముగా బ్రహ్మప్రాప్తికి యోగ్యత ఏర్పడును. జీవితము సుఖభూయిష్టమగును. అంటే సుఖంగా జరుగుతుంది జీవితమంతా ఇవి ఆచరించే వాళ్లకు అని. మానవులకి ఇదియే మార్గము, సత్య మార్గము. సంశయమునకు ఇందు తావు లేదు. ఈ సత్య మార్గము ఇందుకు ఈ చెప్పిన విధానానికి సుఖము వస్తాది అనుటకు సంశయమే లేదు. ఇందులకు సంశయానికి అనుమానం, సందేహం అవసరం లేదు అని చెప్తున్నాడు. ఇట నిత్యము వనర్పతకు అగ్నిహోత్ర విధిపూర్వకముగా శ్రౌత కర్మ నర్చు విధానము సూచింపబడినది. యజ్ఞశాలయందు అమర్చబడిన అగ్ని వేదిక యందు అగ్నికుండమునందు గాని అగ్ని నుంచి అగ్నిని ఆదానము చేసి తదుపరి సమిధల మూలమున అగ్నిని ప్రజ్వలింపజేసి, సమిధలు అంటే మనం పెట్టేటటువంటి చెక్కలు, అందులో వేసే కట్టెలు అన్నమాట. సమిధలు అంటే ఏంటియో కాదు, యజ్ఞానికి వాడే వాటిని సమిధలు అంటారు. బాగుగా మంట లేచిన మీదట అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అను 2 ఆజ్యాభాగ ఆహుతులను నేతితో అనునర్పవలేను. తదుపరి ఆయా క్రతువులకు సంబంధించిన ప్రధాన హోమము హవ్య ద్రవ్యముతో చేయవలేను.
ఇట్లు చేయు క్రియలన్నీ శ్రద్ధతో చేయవలేను, శ్రద్ధ లేకుండా చేయవద్దు అని. హవ్యములనగా చేయదగిన నేయి మున్నగు ద్రవ్యములు అని ప్రజ్వలితమగు అగ్నిలో వేసినప్పుడు ఆ అగ్ని వారిని సూక్ష్మము చేసి వాయువునందును సూర్యకిరణములందును చేర్చును. కాబట్టి అగ్ని హవ్యవాహనుడు అందురు. హవ్య ద్రవ్యములను వాయువు ద్వారమున మోసుకొని పోయి అన్యత్రా చేర్చు స్వభావం అగ్నికి కలదని భావం. అగ్నిలో వేసిన పదార్థము మాత్రమే విశ్వమంతటా వ్యాపకము చెందుతుంది. ఈ అగ్ని మోసుకొని పోయి సూర్యునికి, చంద్రునికి, అంతరిక్షంలో అన్నిటికీ కూడా, ప్రాణికోటికి అంతటికీ సప్లై చేస్తుంది ఈ యొక్క అగ్ని. కాబట్టే యజ్ఞము అంత గొప్పది అని, యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అని ఋషులు చెప్పారు. శ్రేష్టమైనటువంటిది అంటే పని ఏది అంటే యజ్ఞమేను అని, అంటే ఇంకా దానికి మించింది లేదు అని భావం. అగ్నిహోత్రాదుల వలన యాగకర్త యజమానుడు పౌష్టిక పదార్థములైన నెయ్యి మున్నగు వానిని తాను అనుభవించుటయే కాక అనేక జీవరాశులకు అందజేసిన వాడగును. యజ్ఞము చేసేవాళ్ళు ఈ యొక్క నెయ్యిని అంతటినీ, అందులో వేసిన పదార్థాలంతటినీ కూడా అనేక జీవరాశులకు అందజేసిన వాడవుతాడు. కాబట్టి అతనికి పుణ్యం వస్తుంది. మనము ఎవరికైనా అన్నం పెడితే ఒక పూటనే పెడతాం, 10 20 దానం ఇస్తే ఒకరికే ఇస్తాం. ఈ విధంగా అందరికీ దానము చేయగల శక్తి ఒక యజ్ఞానికే ఉన్నది. కాబట్టి యజ్ఞము ఎంత చేస్తే, ఎంత ఖర్చు పెట్టి ఆ ప్రాణికోటికి అందజేస్తే అంత పుణ్యము. యజ్ఞము అంటే ఒక పరోపకార కార్యక్రమము అని. కావున యజ్ఞము పరోపకారక కర్మ అనబడును. పరులకు ఉపకారం చేసేటువంటి పని ఇది. తన్మూలమున యజమానుడు ఆరోగ్యాది లాభములను పొందును. ఈ యజ్ఞ సమయమున చేయు మంత్ర పఠనాదుల వలన అతనికి చిత్తశుద్ధి ఏర్పడును, బుద్ధి వర్ధిల్లును, క్రమముగా ఆత్మను సాక్షాత్కారము చేసుకొను యోగ్యతయు ప్రాప్తించును. ఇట్లా చేస్తూ ఉంటే పరమాత్మను చేరుకునేటువంటి సాక్షాత్కారము, మోక్షము పొందేటువంటి యోగ్యత ఆ యొక్క మనశుద్ధి అయ్యి వాటికి ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవడానికి ఆ యొక్క వ్యక్తికి యోగ్యత కలుగుతుందట. జ్ఞాన వృద్ధిచే సాధింపబడనిది లోకముననేముండును. జ్ఞానం వృద్ధి చేసుకుంటా ఉంటే దానితో సాధింపబడనిది లోకమున లేదట. యస్యాగ్నిహోత్రమదర్శమ పౌర్ణమాసం చాతుర్మాసమనాగ్రయణం అతిథి వర్జితం చ ఆహుతమ వైశ్వదేవమ విధినాహుత మాస తమాం సప్తస్య లోకాన్ హినస్తి. ఈ యొక్క శ్లోకము వేద ధర్మములను అనుష్ఠించువారు నిత్యం అగ్నిహోత్రము సకాలమునకు చేయుదురు. దానితో పాటు పూర్ణిమ, అమావాస్యమున్నకు పర్వదినములందును, వర్షాకాలమునను, శరదృతువునందును విశేష విధుల అనుసరించి యాగములు వేరువేరుగా ఇందులకు కావలసిన నియమింపబడిన పదార్థములతో జరుపుదురు. అంటే వేద మార్గములో జీవించే వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి అని అక్కడ ఆ శిష్యునికి చెబుతున్నాడు అంగిరసుడు ఋషి. కాబట్టి ఇవన్నీ చేయగలిగినప్పుడు నీకు గొప్ప మంచి యోగ్యత, ఒక అర్హత కలుగుతుంది. వేద జ్ఞానాన్ని పోషించి భగవంతుని సాక్షాత్కారం పొందడానికి. ఆ సాక్షాత్కారం పొందితే ఇక మానవుడు పొందవలసినది ఏమి ఉండదు నాయన అని చెబుతున్నాడు. వేరువేరుగా అందులకు నియమింపబడిన పదార్థములతో జరుపురు. అతిథులకు సత్కారము చేయుదురు. గోవు మున్నగు ఉపయుక్త ప్రాణులకు తగిన సేవలను నర్తురు. ఇదే భూతయజ్ఞం అనేది. గోవులకు, ఇతర ప్రాణులకు మనము తినే వాటితో కొంత పెట్టాలి అనేది ఇది యొక్క సేవాభావంతో కూడిన కార్యక్రమం. ఇట్టి దినచర్య గల వైదికులు క్రమముగా శ్రవణ, మనన, నిధి, ధ్యాసన. శ్రవణము అంటే వినడము,
మననము అంటే ఆలోచించడం, నిధిధ్యాసన అంటే మనము దాని మీద ధ్యానముతో పెట్టి చేస్తూ ధ్యానము, శమధమ అంటే శ్రమపడము, ధమ అంటే ఓర్పుతో, తితిక్ష అంటే వేటిని ఆశించకుండా త్యాగభావముతో, ఉపరతి ఇది కూడా ఆశ, దుష్ట కోరికలు అనే వాటి నుండి వేరుగా ఉండడం. ఈ యొక్క నామములచే పేర్కొనబడు లోకములను పొందుదురు. ఆయా గుణములన్నీ మనకు వస్తాయిట ఇవి చేసేవాళ్లకు. ఎవరు అట్టి దినచర్యను అనుభవింపరో వారికి ఆ ఫలములు లభింపవు. ఇవి ఎవరైతే చెయ్యరో వాళ్లకు ఆ ఫలములు రావు. ఎప్పటికీ వాళ్ళు అంధకారములోనే పడి అనవసరమైనటువంటి జన్మలు, దుఃఖభూయిష్టమైన జన్మలు ఎత్తుకుంటూ ఉంటారు. పై ఫలములను సంపాదించిన వారు చివరకు బ్రహ్మప్రాప్తి రూప లోకమును ఫలమును పొందుదురు. ఇతరులు ఆ ఫలమును పొందక వంచితులై దుఃఖములను అనుభవింతురు. ఇతరులు ఎవరు కూడా ఆ యొక్క సుఖాలను పొందలేరు, అందరూ దుఃఖముల పాలే అవుతారు అని చెప్పబడింది. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయా చ సుధూమ్రవర్ణ విస్ఫులింగిని విశ్వరూపీ చ దేవి లేలాయమాన ఇది సప్త జిహ్వాహ అని ఈ యొక్క ఋషి చెబుతున్నాడు. ఈ యజ్ఞం అంటే ఏమిటి? ఇంతమంది దేవతలు, దివ్య గుణములు గల దేవతలు ఈ యజ్ఞంలో ఉన్నారు అని చెబుతున్నాడు. కాళీ అంటే నలుపు రంగు కలది, కరాళీ అంటే భయంకరమైనది, మనోజవాచ అంటే మనోవేగము కలది, సులోహిత అంటే మంచి ఎరుపు రంగు కలది, సుధూమ్రవర్ణ అంటే ధూమ్రవర్ణము కలిగినది, స్ఫులింగిని అంటే నిప్పురవ్వలతో కూడినది, విశ్వరూపి అనగా నానావర్ణములు కలిగినది, దేవి అనగా దివ్యమైనటువంటిది, లేలాయమాన ప్రకాశించునదై అగ్ని జ్వాలల పై వర్ణించిన విధమున ఋషులు ఈ విధముగా యజ్ఞాన్ని వర్ణించుతారు. సప్త జిహ్వ 7 నాలుకలు కలిగినదై ఉండును అని యజ్ఞాన్ని చెబుతున్నారు. దానికి మన వాళ్ళు కాళీ అంటే శూలము, రకరకాలైనటువంటి ఆయుధాలు పెట్టి, కరాళి అంటే భయంకరంగా ఉండేటట్లు నల్లని రూపుతో ఆ అమ్మవారు విగ్రహాలని తయారు చేసి పెట్టారు. అంటే ఇటువంటివన్నీ వర్ణించినటువంటి ఋషులు వర్ణించిన దాన్ని ఇడిచిపెట్టారు యజ్ఞాన్ని. అలాంటి బొమ్మలను తయారు చేసి క్యాలెండర్లు, పటాలు పెట్టుకొని వాటికి ఏదో అలంకరణలు చేసుకుంటూ ఇవే మనం చేయవలసిన పనులు అని చెబుతున్నారు. సమిధల మూలమున అగ్ని బాగుగా ప్రజ్వలించునప్పుడు మంటలు మండును. ఆ మంటలే ఇట కాళీ కరాళీ మనోజవాచ సులోహిత సుధూమ్రవర్ణ విశ్వరూపి స్ఫులింగిని అంటే మనం స్ఫులింగిని అంటే నిప్పురవ్వలు లేస్తాయి కలబెట్టేటప్పుడు, మంట వేసేటప్పుడు. విశ్వరూపి అంటే నానావర్ణములు ఉన్నాయంట అందులోనే అని 7 విధములైన నాలుకలుగా వర్ణింపబడినది ఈ యొక్క యజ్ఞాన్ని. దైవి అంటే ఈ మంచి దివ్యమైనటువంటి గుణములచే, ఈ ఒక పదములచే, 2 పదములచే జ్వాలలకు విశేషణములు. ఇట్లు అగ్ని బాగుగా ప్రజ్వరిల్లి మండునప్పుడు అందు హోమద్రవ్యములు ఆహుతిగా అర్పింపవలెను. జ్వాలలు వెడలని నిప్పులో వేసిన పదార్థము బాగుగా కాలదు, అది గాలిలో కలియదు, సూర్యకిరణములలో చేరదు. అందువలన ఆ పదార్థములు అగ్నిలో వేసి హోమము చేసినందువలన కలుగవలసిన ఫలము కలుగజాలదని ఎరుగవలెను. అగ్నిహోత్రము వివిధ యాగములు ప్రాణులకు ఆరోగ్యము పుష్టిని కలిగించుటకై ప్రాచీన మహర్షులు తత్వవిధులు కనిపెట్టిన వైజ్ఞానిక విధులు అను మాట మరవరాదు. ఒక మాటలో చెప్పాలంటే యజ్ఞాన్ని మించినటువంటి పూజ లేదు, యజ్ఞాన్ని మించినటువంటి పుణ్యము లేదు. మరి యజ్ఞముతో భగవంతుని పలుకరించి మాట్లాడి మన యొక్క
ఆ మనస్సు కోరికలు అన్నిటికీ కూడా ఆ భగవంతునికి వినిపించిన వారం అవుతాము. మన యొక్క కోరికలన్నీ కూడా భగవంతునికి వినిపించిన వారం అవుతాము. అంత గొప్పది యజ్ఞము. మరి దేని మూలమున కూడా ఆ భగవంతుడు మనకు చేరరాడు. కాబట్టి ఇది ప్రతివారు తెలుసుకోవాలి. ఏతేషు యచ్చరతే భ్రాజమానేషు యథాకాలం చాహుతయో యాద్య జాయన్ తం నయంతేత సూర్యస్య రశ్మయో యత్ర దేవానాం పతిరేకో అధివాసః. వేద విహిత యజ్ఞాదులను కేవలము లౌకిక సుఖములను అనుభవించు నిమిత్తములుగా నుంచి ఆచరించువారు ఐహిక లాభములను పొందుదురు. మనుజులు ఈ జన్మమునందు సకాములై ఆచరించు యజ్ఞాదుల వలన సుఖములు పొందగలుగుదురు. ఇవన్నీ పొందగలుగుతారు. ఇహలోక సుఖములు పొందుతారు. లోకమున అంతటితో ఆల్టికే సాల్యంగా మాకు యజ్ఞములు చేస్తా అంటే సుఖములు పొందుతున్నాము, ఇంకా మనము ఎన్నిసార్లైనా ఇట్లాగానే ఉందాములే అనుకుంటే భగవంతుని యొక్క స్థానము మోక్షము పొందలేరు అని చెబుతున్నాడు. ఇవన్నీ సుఖాలు ఇస్తాయి, లాభములు ఇస్తాయి, మంచి గొప్ప ధనికులుగా ఐశ్వర్యవంతులుగా చేస్తాయి. కానీ ఆ సుఖములు ఎల్లకాలము ఉండవు, అయిపోతాయి. ఆ పుణ్యము అయిపోతే ఆ సుఖములు మళ్ళీ అయిపోతాయి. ఆ సుఖములు నాశవంతములు, శాశ్వతముగా ఉండేటివి కాదు. శాశ్వతముగా ఉండేది పరమాత్మ సుఖము మాత్రమే. అది ఆనందము అంటాము దాన్ని. అందువలన అవియే శ్రేయస్సువి అని ఎంచువారికి జన్మ మరణ రూప దుఃఖములు తొలగవు. ఇంతటితో చాలే, ఇదే శ్రేయస్సు అనుకుంటే ఈ పుట్టడం చావడం అనేటటువంటివి తొలగవు. అందువలన సకాములై యజ్ఞాదులు నడిచి వాని వలననే ముక్తి లభించునను వారు వివేకులు కారు. వాళ్లకు ఇంకా తెలివి పెరగదు అని వివేకులు కారు. అట్టనే ఉంటారు, అవే చేసుకుంటా ఉంటే మోక్షం కోసం భగవంతుని కోసం ప్రయత్నం చెయ్యాలి అని ఇందు వర్ణింపబడినది. ఈ విషయమే ముందు కూడా ఇంకనూ బలపరచుచున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని మనము ముందు ఈ యజ్ఞయాగాదులు ఈ యొక్క యమనియమాలటువంటి ద్వారమున అనగా మనము సత్యము, అహింస, ఇందాక చెప్పాను, తితిచ్చ, ఉపరతి అనేటటువంటి దుర్గుణాలను మనం వదిలేసుకుంటూ మంచి మార్గములో ముందుకు పోవాలి. అప్పుడు భగవంతుడు మనల్ని కనికరించి ఆయనను చేరడానికి మనకు మనస్సును, శక్తిని, బుద్ధిని, జ్ఞానాన్ని ఆయన ఇస్తూ ఉంటాడు మనం చేస్తూ ఉంటే. అనిత్యమును నిత్యము అని, అశుచిని శుచి అని, దుఃఖమును సుఖము అని, ఆత్మ కాని దానిని ఆత్మయని ఎంచుట అవిద్య అనబడను. అవిద్య అనగా అజ్ఞానం, అంధకారం, చీకటి. అంటే అంధకారం అంటే తెలియనితనం, జ్ఞానము తెలియనితనం. అనిత్యము, ఈ లోకమంతా ఉన్నది, లోకములో ఎన్నో వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్రకృతి అంతయు కూడా అనిత్యము. ఇప్పుడుండును, ఒకప్పుడు ఉండదు అని తెలుసుకోవాలి. ప్రాణుల శరీరాలతో సహా అనిత్యమే. ఒక జీవుడు శాశ్వతుడు, దేవుడు శాశ్వతుడు. ఈ జీవుడు శాశ్వతమైనటువంటి దేవుణ్ణి చేరి శాశ్వతంగా అక్కడ ఉండగలుగుతాడు భగవంతుని వద్ద. ఈ ప్రకృతి వస్తువులన్నీ అశాశ్వతం అని తెలుసుకొని అశుచిని శుచి అంటే దేహములు, అశుచి అంటే అశుద్ధము, దాన్ని మనము శుచి అనుకొని ఎంతో భోగముతో అనుభవిస్తూ ఉన్నాము. సంసారము, భార్య, పిల్లలు, సంతానము, అల్లుళ్ళు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అనే వాటిపై వ్యామోహముతో జీవనము సాగించుకుంటూ అటువంటి బంధాల వలన దుఃఖములు మనకు వచ్చును. వాళ్ళు దూరం అయితేను, వాళ్లకు బాధలు కలిగితేను, వ్యాధులు వస్తేను, లేదా ఇతర జీవులను చూసి బాధల్లో పడి ఉన్న వాటిని మనము అయ్యో వాటికి మనం ఏమీ సేవ చేయలేకపోతిమే అనేటటువంటి భావనలు
కలుగుతాయి. ఎవని కర్మలను ఎవడు ఏమి చేయలేడు. ఇవన్నీ అశాశ్వతము. ఇప్పుడు మనం సుఖంగా ఉన్నాము, మరి తరువాతనే కష్టాలు రావచ్చు అని తెలుసుకోవాలి నిజము అని చెబుతున్నాడు. ఆత్మ కానిదాని ఆత్మ అని అనుకోవద్దు. అంటే ఈ దేహము ఆత్మ కాదు, ఇది శాశ్వతం కాదు. లోపల ఉన్నటువంటి జీవుడు ఆత్మ అనేది శాశ్వతం, దానికి చావు లేదు, పుట్టదు, చావదు అని తెలుసుట. ఇది అనాత్మయని ఆత్మ అనుకొని దేహాన్ని అనుకొనుట అవిద్య అనబడను. ఇదియే విపరీత జ్ఞానం, భ్రమ, భ్రాంతి అను పేర్లతో చెప్పబడును. లోకమున పెక్కురు ఇట్టి భ్రాంతినే కలిగి ఇందురు. లోకంలో ఇన్ని రకాల కోర్కెలు, ఇన్ని రకాల దుఃఖాలు, ఇన్ని రకాల కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే అజ్ఞానంతోనే. అట్టివారు తమ్ముదాము పండితులమని ఎంచుచు, తమ్ముదాము మేమే గొప్ప పండితులము అన్ని చెబుతాము అని గొప్పగా చెబుతూ ఉంటారు. కానీ ధీరులుగా భావించుచు దుఃఖముల పాలగుదురు. గొప్పవాళ్ళము మేము అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. పూర్తిగా తెలిసిన సత్యాన్ని ఆచరణలో పెట్టరు. వీరు యజ్ఞార్థములు తెలుసుకొని దాని కొరకు పాటుపడక, దాని కొరకు చేయక వ్యర్థ సుఖములకు ఆశపడి లోకమున వర్తింతురు. పరమానందమును గుర్తింపరు. గుడ్డివాడు మరికొందరు గుడ్డివాండ్రకు దారి చూస్తే ఏమవుతుంది? దారి చూపిస్తే వాడి తోర్త వెళ్ళిన వారి గతి కూడా అదే గతి అవును. నాయకుడు, అనుచరులు అందరూ కూడా గోతిలో పడదురు. గుడ్డివాడు గోతిలో పడితే అందరూ కూడా గోతిలో పడతారు. లోకమంతయు గుడ్డిగానే గోతుల్లో పడుతున్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. గోతుల్లో పడే వాళ్ళ వెంట మనం పోతే మనం కూడా గోతిలోనే పడతారు. వాళ్ళంతా గుడ్డివారు, జ్ఞానము తెలియదు. డబ్బుల కోసమో మరి ఏ ఇతర స్వార్థముల కోసమో ఆ దావలు పోతూ ఉంటారు. సత్యజ్ఞానం తెలుసుకోవాలి, సత్యము పైన ప్రయాణించాలి, అప్పుడే పరమేశ్వరుడు దొరుకుతాడు, దైవము దొరుకుతుంది అనేటటువంటి జ్ఞానము మానవులకు కలగలే. ఇప్పుడు అప్పట్లో కలగదు కూడా. అటువంటి స్థితిలో తయారైనారు. కాబట్టి ఈ యొక్క మార్గాన్ని తెలుసుకోవాలి. జ్ఞానం అంటే అవిద్యయాం బహుదా వర్తమాన వయం కృతార్థ ఇత్యభిమన్యంతి బాలాః యత్కర్మిణో న ప్రవేదయంతి రాగాంతే నాతురా క్షీణ లోకాక్షవంతే. ఇష్టము వచ్చినట్లు కావలసిన వాటిని సంపాదించుకుంటూ, కావలసిన కోరికలు సంసారంలో, కుటుంబంలో అనుభవించుకుంటూ జీవించే వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళు సరైనటువంటి మార్గములో లేరు అని చెబుతున్నాయి. రాగము అనగా అదే కోరిక లాంటిది. ఇష్టము, అనురాగము, ఆసక్తి, ఫలాభిసంధి ఇవన్నీ పర్యాయ పదములు ఒకదానికే. రాగద్వేషములు ప్రవృత్తికి కారణములు. అంటే కోరిక, కోపము, ద్వేషము సరిపోకుండా ఉండేదాన్ని ద్వేషము అంటారు. ప్రవృత్తికి కారణములు అంటే మనకు కోరికలు పుట్టడానికి కారణములు ఈ రాగద్వేషములు. రాగ ప్రేరితులై శుభకర్మలను ఆచరించి, అంటే ఆ రాగానికి కోరికలకు దాసులై శుభకర్మను ఆచరించి సుఖములను అనుభవింతురు. అందువలన రాగము బంధమునకు హేతువే అగును. అంటే మళ్ళీ పుట్టడము, మళ్ళీ అనుభవించడము ఇట్లా జరుగుతుందన్నమాట. ఆ రాగము అవిద్యామూలకము కావున అట్టివారు పరమార్థ సుఖమును పొందజాలక నానావిధ జన్మ మరణములకు గురియగుదురు అని భావం. ఇష్టాపూర్తములు అదే ఇష్టం వచ్చేటువంటి వాటికి ఇష్టాపూర్తం మన్యమాన వరిశిష్టం నాణ్యచ్చేయో వేదయంతే ప్రమూఢాః నాకస్య పృష్టేతే సుకృతేను భూత్వా ఇమం లోకం హీనతరం చావిశంతి. వాపి కూప తటాకారామ విపాక నానాధాలయ ఆదులను నిర్మించుట అంటే చెరువులు, బావులు తవ్వించడము, కాలువలు ఇటువంటివన్నీ పుణ్యకార్యాలు చేస్తూ దేవాలయాలను పేరుతో వాటిని కట్టిస్తూ నిర్మిస్తూ ఇదే ఇంకా మనకు పుణ్యము, ఇదే మనకు ఇష్టము
అని చేస్తుంటారు. అవి పరోపకారార్థము ధనికులచే నిర్మింపబడను. పరులకు ఉపకారం చేసేటువంటివి ధనికులు నిర్మింపజేస్తారు. స్త్రీలు, పుత్రులు, ధనము, ఐశ్వర్యము ప్రాప్తి కొరకు చేసేటటువంటి వైదిక కర్మలు ఇష్టములు అనబడును. అంటే కోరికల కోసం ఇవి చేస్తారన్నమాట. ఇట్లు ఇష్టాపూర్తమనొచ్చు వారికి సుఖ విశేషములు లభించును. కానీ ఇంతకు మించి మరియొండు లేదనుట అజ్ఞానమగును. ఇంతకు మించి మరియొండు లేదనుట అజ్ఞానం. అంటే ఉంది, అయితే నువ్వు ప్రయత్నం చెయ్యాలి. ఆ స్థితిలోకి వచ్చినాక నీవు ప్రయత్నం చెయ్యాలి. పరమతత్వమై జ్ఞానము వలన కలుగు మోక్షానందము సర్వోపరి శ్రేష్టము. పరమతత్వము అనగా ఆ యొక్క పరమాత్మ జ్ఞానము వలన కలుగు పరమాత్మను పొందేటటువంటి మోక్షానందము అన్నిటికంటే శ్రేష్టము, అన్నిటికంటే ముఖ్యము. అయ్యది యమనియమాది యోగాంగ అనుష్ఠానముల వలన కానీ లభింపదు. శ్రమ చెయ్యాలి వాటి కోసం. కేవలం సుఖములలో ఉంటే అట్లే ఉంటూ ఉంటాము, అట్లే సుఖాలు పొందుతూ ఉంటాం. అందులకై యత్నింపక ఇష్టాపూర్తములనే శ్రేష్టములని ఎంచి వర్తించువారు వాని వలన కలుగు సుఖములను అనుభవించుచు జన్మ మరణాది దుఃఖములను విడువజాలరని భావం. వాటిని తప్పించుకోలేరట. ఆ రకంగా సుఖాలు దుఃఖాలు పుట్టడము చావడము ఇవి సుఖం కోసము కోరికల కోసం చేస్తూ ఉంటే సుఖములు ఇస్తాడు భగవంతుడు. అయితే కొంతకాలం ఉన్న తర్వాత అయిపోతాయి. ఆ పుణ్యఫలం అయిపోతే మళ్ళీ దుఃఖాలు వస్తాయి. కాబట్టి నిరంతరము పుణ్యాలు చేస్తూ ఉండాలి. ఇంతకు పూర్వపు పంక్తులలో ఫలాసక్తితో లోకమున వర్తించు వ్యక్తుల స్థితిగతులను తెలిపి ఇప్పుడు ఫలాసక్తి లేక కర్తవ్య కర్మలను పరమ సుఖప్రాప్తి కొరకు చేయుచు విరక్తులై వర్తించు వారికి కలుగు స్థితిని తెలుపుచున్నాడు. పరమార్థమును కోరి బ్రహ్మానందమును అనుభవింపదలచు ముముక్షువులు అంటే మోక్షము కోసం ఆపేక్షించేవారు సాంసారిక సుఖముల నుండి తప్పుకొందురు. వారికి అందు ఉపరతి కలుగును. ఇష్టము ఉండదు సాంసారిక సుఖములు. అవతల ఇంకొక మెట్టు పోతే ఈ జ్ఞానం అంతా తెలిస్తే ఈ సంసార సుఖాలు ఈ లోక సుఖాలు ఎందుకురా అనుకుంటాడు. వానిని అభిలషింపకని భావము. అట్టివారు ఏకాంతవాసమునకు కడంగుదురు. ఎవరు లేని ఏకాంతవాసం ఉంటే మేల్రా, ఈ జనాల మధ్యలో ఉంటూ మనం ఏమి సాధింపలేము అనుకుంటూ ఉంటారు. ద్వంద్వములనని సుఖదుఖ మానవమానవులను సహింప నేర్తురు. అవన్నీ సహించే శక్తి కలుగుతుంది. సుఖదుఖాలను మాన అవమానాలను ఇవన్నీ కూడా వాళ్ళు సమభావముతో చూసేటటువంటి శక్తి కలుగుతుంది. వాటికి శ్రద్ధతో కర్తవ్య కర్మలను ఆచరింతురు. చిత్త విక్షేపములను పోనాడుదురు అంటే చిత్తము స్థిరముగా నిలబెడతారు. జీవనయాత్ర కొరకు భిక్షావృత్తిని అవలంబించి క్రమముగా పాప ముక్తులగుదురు. అంటే జీవనం కోసం కూడా ఏ హింస చేయకుండా ఏ పాపము చేయకుండా ఏదో 4-5 ఇళ్లలో భిక్షమెత్తుకొని అందులో తిని అడవిలో కానీ లేకపోతే ఏకాంతవాసంలో ఉంటూ వాళ్ళ యొక్క మానసిక యోగము తపము చేసుకుంటూ దేహాంత సమయమున అంటే దేహము విడిచిపెట్టిపోయేటప్పుడు పూర్వకృతమగు అభ్యాస పాఠవముతో సుషుమ్నా నాడి ముఖమున బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని నిత్య ముక్తుడు పూర్ణుడు అవ్యయుడు అగు పరమేశ్వరుని పొంది శాశ్వతానందమును అనుభవింతురు అని చెబుతున్నాడు ఈ యొక్క అంగీరసుడు అనేటువంటి ఋషి ఆ యొక్క శిష్యునకు. కాబట్టి ఆయనను తెలుసుకొని ఆయనను పొందితే మనకి ఇంకా తెలుసుకోవలసినది ఏమీ ఉండదు నాయన అని చెబుతున్నాడు. వేదములను అభ్యసించి పరమేశ్వరుని ఎరుగగోరువాడు బ్రాహ్మణుడు అనబడును. వేదములలో వాటిని అభ్యసించి ఆ పరమేశ్వరుని మార్గములో జీవించేవాడే బ్రాహ్మణుడు అనబడును. బ్రాహ్మణులు అంటే వాళ్ళు పుట్టినోళ్ళు కాదు, పాపనోళ్ళు కాదు, వాళ్ళు అసలు బ్రాహ్మణులే కాదు, పరమ శూద్రులు అని చెబుతా నేను. అటువంటి శూద్రులతో పిలిపించుకొని శుభకార్యములు చేస్తారు మన వాళ్ళు, చేయించుకుంటారు జ్ఞానము లేక అజ్ఞానముతో. కాబట్టి అట్టివాడు కర్మఫలము వలన కలుగు సుఖదుఖములను గుర్తించును.
ఇట్టి ఈ బ్రాహ్మణుడైనటువంటి వాడు ఈ సుఖదుఖాలను గుర్తిస్తాడు. పరమేశ్వరుడు కర్మఫల రూపమున లభించువాడు కాడు, అతడు జ్ఞానగమ్యుడు. అట్టి జ్ఞానమును సంపాదించుటకై విద్వాంసుడు బ్రహ్మనిష్ఠుడై వేద విధుడైన గురువును వెదకి అతనిని చేరి కావలసిన సేవల అతనికి ప్రసాదమును సంపాదింపవలను. అతని ప్రసాదమును అంటే అతని ప్రేమను చేసి ఆ పొందవలెను. వేదాభ్యాసము బ్రహ్మజ్ఞానమునకు కావలయు అధికారము తెలుపును. హస్తమునందలి సబిత గురువునిడగలుగు విధేయతను సేవాభావమును సూచించును. అంటే మనము గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా తీసుకొని పోతే ఏదైనా ఒక వస్తువు లాంటివి ఆ గురువు మన మీద శ్రద్ధతో మనకు ఆ జ్ఞానము నేర్పగలడు. శమదమాది గుణసంపన్నుడై తన కడకు వినయ విధేయతలతో అర్థించిన శిష్యునకు బ్రహ్మనిష్ఠుడు శ్రోత్రియుడు అగు గురువు బ్రహ్మ విద్యను ఉపదేశించును. బ్రహ్మము నెరుగును ఉపాయమును సాధన విశేషములను తెలుపును. అందు మర్మములు ఉంచుకొనడు. వానిని అభ్యసించి నిత్య సత్యమగు పరమతత్వమును పొంది శిష్యుడు ముక్తుడగును. అటువంటి మార్గములో మనకు ఇంకా కోరికలు ఏమీ మిగలవన్నమాట. కాబట్టి అటువంటి మార్గాన్ని మనము అన్వేషించడానికి ఇటువంటి మార్గాన్ని వదలకుండా దీన్ని బిర్రుగా పట్టుకొని పట్టుదలగా పాటించాలి తప్ప ఊరికే ఏదో పోతివమ్మా వస్తివమ్మా అనేటటువంటి విధానము లేకుండా ఈ యొక్క మార్గానికి మన జీవితాన్ని అంకితం చేసేటట్లు చూడాలి. ఇది ఒక భాగం అయిపోయింది.